హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సలాకార్ 2025 సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్య. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 5 ఎపిసోడ్స్ అయితే మీకు కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 ఉందా లేదా అన్నది కన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే. స్టోరీ బుల్లెట్ విషయానికి వచ్చేస్తే 1978 లో రాయ్ ఏజెంట్ అయిన అదిర్ దయాల్ అనే ఒక పర్సన్ అయితే ఒక సీక్రెట్ మిషన్ గా అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. అది కూడా పాకిస్తాన్ లో. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత 2025 లో ఆ మిషన్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అయితే బయటకు వస్తాయి. అసలు ఈ టైం లైన్స్ లో ఏం జరిగింది, అసలు ఆ మిషన్ ఏంటి, ఈ అదిర్ దయాల్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే సలాకర్ వెబ్ సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ తీసుకున్న థీమ్ బాగానే ఉంది, పైగా డ్యూయల్ టైమ్ లైన్స్ నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను బాగుంటుంది అది ఇది అని చెప్పి, బట్ అంతకేం లేదు. అక్కడ ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఆ డ్యూయల్ టైమ్ లైన్ 1978 2025 నరేషన్ అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేసి చూపిస్తారు. నవీన్ కస్తూరియా అండ్ ముఖేష్ టుషి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంటాయి భయ్య. కొంతవరకు అయితే ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. అది కూడా కొన్ని థ్రిల్స్ అయితే క్రియేట్ చేసుకోవడం వల్ల, అది కూడా అక్కడక్కడ మాత్రమే. ఇంకా రా మిషన్స్ కానీ అండ్ పేట్రియాటిజం ఎలిమెంట్స్ కానీ కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ ఇస్తాయి భయ్య. అండ్ పైగా 5 ఎపిసోడ్స్ జస్ట్ షార్ట్ రన్ టైమే కాబట్టి కొంచెం క్రిస్పీగానే ఉంటుంది. బింజ్ వాచ్ చేయడానికి అయితే ఈజీ అని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పాకిస్తాన్ పోర్ట్రేయల్ అన్నది చాలా ఓవర్ ది టాప్ అండ్ కార్టూనిష్ గా చూపిస్తారు. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇది అంటే సీరియస్నెస్ గా అనిపించదు, మరి ఓవర్ ది టాప్ చేసేస్తారు. కొంచెం చోట్ల అయితే కార్టూనిష్ గా అనిపిస్తుంటుంది, అసలు వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఇలాంటి సిరీస్ డ్రామాస్ కి కావాల్సింది రైటింగ్స్ భయ్య. ఆ రైటింగ్స్ లో డెప్త్ లేకపోవడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ అనేది అసలు ఉండదు. ఆ రైటింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు, చాలా వీక్ గా అనిపించింది రైటింగ్స్ పరంగా. అండ్ ఒక సప్లోట్ అయితే తీసుకున్నారు ఏఐ క్లాసెస్ అని చెప్పి, నాకైతే అనవసరం అనిపించింది భయ్య. చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. నాకైతే చాలా బోర్ కొట్టింది ఆ సప్లోట్ అనేది, అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అంటారా చాలా అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఇంక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి టైం లైన్ జంప్స్ భయ్య. చాలా కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేస్తాయి. అంటే అర్థం కాలేదని కాదు కానీ ఆ రైటింగ్స్ నరేషన్ క్లియర్ కట్ గా లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. టైం లైన్ జంప్స్ లో కొంచెం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే బాగుండు. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, ఆ రైటింగ్స్ పరంగా కానీ, ఆ డ్రామాని అయితే ఎంగేజ్ చేసే విధంగా, ఎమోషనల్ గా కనెక్ట్ చేసే విధంగా అయితే సిరీస్ వర్కౌట్ అవ్వలేదు. నాకు అందుకే ప్రాబ్లం అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, జియో హాట్స్టార్ లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ మాత్రం బాగానే ఉంది. కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.